హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం అంటే 4,000 రూపాయల కొత్త పెన్షన్, 6,000 రూపాయల కొత్త పెన్షన్ అనమాట. మరి ఇది ఏ నెలలో పెంపు చేయబోతున్నారు, అలాగే ఈ మే నెలలో రావాల్సిన ఈ ఆసరా పెన్షన్లు ఎప్పుడు రానున్నాయి, అలాగే కొత్త పెన్షన్లను ప్రభుత్వం ఎప్పుడు శాంక్షన్ చేయబోతుంది. కొత్త పెన్షన్లు అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల నుండి కూడా ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నారు ఏజ్ పైబడిన వాళ్ళు, కానీ పెన్షన్లు అనేవి రావట్లేదు. వాళ్ళకి ప్రభుత్వం పెన్షన్లను ఎప్పుడు అందించబోతుంది, కొత్త జీవోకి సంబంధించి ఎలాంటి రూల్స్ని, గైడ్లైన్స్ని, మార్గదర్శకాలను తీసుకురాబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం చాలా క్లుప్తంగా స్పష్టంగా మాట్లాడుకుందాం. ఇక అప్డేట్లకు వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 2,016 రూపాయలు ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏమని చెప్పారంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 4,000 రూపాయల చేయూత పథకం అంటే 2016 పొందే వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తామని. ఎవరెవరు? వృద్ధులు, విద్యావంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్, బోధకాలకు సంబంధించి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 10 కేటగిరీలకి. అలాగే ఇటు ఇంకొక కేటగిరీ ఏంటి అంటే దివ్యాంగుల మిత్రులు, వికలాంగులకి సంబంధించి ఏమో 6,000 రూపాయలు. ఇప్పుడు ఎంత అందుకుంటున్నారు? 4,016. మరి ఇవి ఎప్పటి నుండి అందిస్తారు అని చెప్పేసి చాలామందిలో ఒక డౌట్ ఉంది. ఇంకా ఇవ్వరేమో, ఎందుకంటే రైతు భరోసా కానీ, ఇటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, అటు 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో వేయలేదు అని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో ఈ కొత్త పెన్షన్లు 6,000 రూపాయలు ప్లస్ 4,000 రూపాయలు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. వీటితో పాటుగా కొత్త పెన్షన్లను కూడా శాంక్షన్ చేయాలి అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో 2025 జనవరి 26వ తారీఖు నాడు 4 పథకాలను ప్రారంభించారు. ఒకటి రైతు భరోసా 6,000 రూపాయలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6,000 రూపాయలు, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలతో ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇటు కొత్త రేషన్ కార్డులు. అయితే ఈ అన్ని పథకాలకి సంబంధించి ప్రభుత్వం మే చివరిలోపు అయిపించాలి అని చెప్పేసి భావించింది. కానీ ఇది ఇంకా ఆలస్యం. అంటే దాదాపు ఆగస్టు నెల వరకు కూడా ఈ పథకాలన్నీ పూర్తి కావడానికి సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ పథకాల అనంతరమే 4,000 రూపాయల చేయూత పథకం, 6,000 రూపాయల దివ్యాంగుల మిత్రులకు సంబంధించిన పథకాన్ని ప్రవేశపెట్టడానికి అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను, అలాగే అర్హత కలిగి ఇంకా దరఖాస్తు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే దరఖాస్తు చేసుకొని కలెక్టర్లు ఆ యొక్క దరఖాస్తులకి సంబంధించిన జాబితాను ప్రభుత్వానికి పంపించాలి అని చెప్పేసి, నివేదికను అందజేయాలి అని చెప్పేసి కోరినట్లుగా తెలుస్తుంది. ఈ నివేదిక రాగానే అధికారులు దీనిపై ఒక సబ్ కమిటీని నియమించి, ఇక్కడ సబ్ కమిటీ ఎందుకు నియమించబోతున్నారు అంటే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అనేవి మంజూరు కాబోతున్నాయి. ఈ రేషన్ కార్డుల ఆధారంగా రాబోయే మరికొన్ని పథకాలు, 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం, అలాగే ఆసరా చేయూత పథకం, ఇటు 4,016 కానీ 6,000 రూపాయలు కానీ, ఇవి వచ్చిన వాళ్ళకి ఇవి రాకుండా లింకు చేసే ప్రక్రియలో కూడా ప్రభుత్వం అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో చాలా నెలల నుండి ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్లకి సంబంధించిన తీపి కబుర్ను ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో అందించబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ నెలకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే, ఈ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుంటే, ఈ నెల 27, 28, 29, 30, 31వ తేదీలలో ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పంపిణీకి అధికారులకి నిధుల కేటాయింపులు, అలాగే అధికారులు కూడా దీనికి సంబంధించి కార్యాచరణను రూపొందిస్తున్నట్లు కూడా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇవైతే కొన్ని అప్డేట్స్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.